నవీన గారు, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా డివోర్స్లు చూస్తూ ఉన్నాం. అసలు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డివోర్స్లు జరగకుండా ఉంటాయి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి? జాగ్రత్తలు తీసుకుంటే డివోర్సెస్ అవ్వకుండా ఉండవు రూపా. జాగ్రత్తలు అనేవి ఉండవు మ్యారేజ్లో. యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. అర్థమవుతుందా? యూ నీడ్ టు చేంజ్. అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం మారాలి, కొంచెం మనకు తగ్గట్టు అవతలాలు కూడా మారగలగాలి. మనం మారుతున్నప్పుడు అవతలాలు డెఫినెట్గా మారుతారు. సో నేను మారను, నువ్వు ఒక్కళ్ళే మారాలి అనుకుంటే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఏ మ్యారేజ్లోనూ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండదు. ఏం కస్టమ్ మేడ్ కాదు పెళ్ళిళ్ళు. యూ అండర్స్టూడ్? ఎన్ని కస్టమ్ మేడ్. ఇప్పుడు మనం వినాయకుడిని తయారు చేశారు అట్లా అంటే అట్లాంటి కథలని స్టోరీసే కానీ రియల్ లైఫ్లో టూ ఆపోజిట్ పోల్స్ అంటారు కదా, టూ ఆపోజిట్ పీపుల్ యూ కమ్ టుగెదర్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ మోడిఫికేషన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ రైట్. అంతేగాని కాకపోతే ఏంటంటే ఇదివరకు ఒకసారి మ్యారేజ్ చేసిన తర్వాత మ్యారేజ్ ఇస్ వన్స్, పెళ్ళి అనేది ఒక్కసారే. రెండోది ఆ డైవర్సెస్ కూడా ఎట్లాంటివి ఉండే అంటే బేసిక్గా చాలా స్ట్రాంగ్ రీజన్స్, ఈ వరకట్న సమస్యలను లేకపోతే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కూడా ఎక్కడో ఒకటి తప్పించి ఎవరు దానివల్ల డివోర్సెస్ తీసుకునేవారు కాదు. చాలామంది మెన్ యూస్ టు హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ దోస్ డేస్ ఆల్సో, బట్ విమెన్ యూస్ టు విత్ స్టాండ్ దోస్ థింగ్స్. పరువు కోసం, పేరెంట్స్ కోసం, సొసైటీ కోసం అని చెప్పేసి అవన్నీ గుట్టుగా పెట్టుకుని దే యూస్ టు రన్ ద షో. అంతేగాని ఇవాళ కొత్తగా రిలేషన్షిప్స్ ఇవన్నీ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు, అప్పుడు మాట్లాడేవారు కాదు. అండ్ అప్పుడు భరించేవారు, ఇప్పుడు భరించట్లేదు. పేషెన్స్ కూడా కాదు. వై డు వీ హ్యావ్ టు టేక్ ఇట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు నీ హస్బెండ్ నీకు సొంతం, యూ డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు రన్ అరౌండ్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉమెన్ కదా. ఇదివరకటి రోజుల్లో ఓర్పుగా ఉండేవారు, ఎందుకంటే కన్నారింటికి వెళ్తే అక్కడ సపోర్ట్ ఉండేది కాదు. ఆడపిల్ల లైఫ్ అంటే ఇంతే, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అని చెప్పేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు ఆ లెవెల్కి వెళ్తే మనం హ్యాండిల్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. మన అమ్మ మన ఇది ఇంతే అన్నట్టు మన పిల్లలకి అలా చెప్పట్లేదు. నచ్చ చెప్పి పంపేవాళ్ళు, కానీ ఇప్పుడు అది మారిపోయింది. నచ్చ చెప్పి పంపిన కొన్ని హ్యాబిట్స్ మారవు కదా రూపా. మనం ఇంకా ఎన్నిసార్లు మా అమ్మ దగ్గరికి వెళ్ళినా మా అమ్మ నచ్చ చెప్పి పంపుతుంది అన్న ఉద్దేశంతో మన అవతలకి వెళ్ళేవాళ్ళు కాదు, ఇక్కడే సర్దుకుపోయి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఆ విషయం తెలిసిన తర్వాత మనం ఒక ఛాన్స్ కూడా ఇవ్వడానికి రెడీగా లేము, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. రెండోది ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ అని ఇందాక అనుకున్నాం కదా, అవి లేవు. ఇదివరకు ఓర్పు ఉండేది, భరించేవారు. పెళ్ళి అంటే యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే యు ఆర్ ఫైటింగ్ బ్యాక్. దానివల్ల దాన్ని కరెక్షన్స్ చేసుకోకుండా ముందుకెళ్లకుండా దాన్ని బ్రేక్ చేసుకుంటున్నారు. సో థింగ్స్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్నీ సేమ్. అప్పుడు గుట్టుగా ఉండే, ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కుతున్నాయి. అప్పుడు భరించేవారు, ఇప్పుడు భరించట్లేదు. అక్కడ కొంచెం మార్చుకునేవారు, ఇప్పుడు మార్చుకోవట్లేదు. మార్చుకున్నప్పుడు ఏమవుతుంది, వై డూ హ్యావ్ టు టేక్ దిస్, ఈయన కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టు డివోర్స్ తీసుకుంటున్నారు. సో దట్స్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ తప్ప మనం మారాము, మనతో పాటు మన పిల్లలు మారుతున్నారు. మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు కాదు, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అంతే. అండ్ కొన్ని విషయాల్లో మనమే కొంచెం పెద్దదిగా చూసి దాన్ని ఇంకా కొంచెం పెద్ద పిల్లలన్నా కొంచెం లెట్ ఇట్ గో లాగా ఉన్న పేరెంట్స్ వచ్చి వద్దు నువ్వు అదంతా ఎందుకు భరించాలి వచ్చి అని తీసుకెళ్ళిపోయే పేరెంట్స్ కూడా ఉంటున్నారు. సో కొంతమంది ఇదివరకు జెంట్స్కి లేడీస్కి కొంచెం డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు రోజుల్లో ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఎక్కువ ఉమెన్ డామినేట్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అన్న రూమర్స్ కూడా. స్మాల్ డిఫరెన్స్ రూపా. అప్పట్లో ఎక్కువ మంది లేడీస్ ఇళ్లల్లో ఉండేవారు. దే యూస్ టు బి ప్రాపర్ హోమ్ మేకర్స్. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం పని చేసుకుంటున్నాం. సో మనం డామినేషన్ అనేది నేను యాక్సెప్ట్ చేయను, కానీ ఈక్వల్గా ఇద్దరు వర్క్ చేసుకోవటం వల్ల డివోర్సెస్ కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇట్స్ లైక్ షేరింగ్ ద థింగ్స్. ఇదివరకు ఇల్లు అమ్మ చక్క పెడితే నాన్న డబ్బులు తెచ్చేవారు, ఇప్పుడు ఇద్దరం కలిపి ఖర్చులు పెరిగినాయి కాబట్టి కష్టపడుతున్నాం. దానికి తగ్గట్టు వీఆర్ ప్లానింగ్ బెటర్ దెన్ అవర్ పేరెంట్స్ యాక్చువల్గా. ఇదివరకు ఏముంది, నాన్న ఒక కుండ పొలమో ఏదో కొనేవారు, అమ్మ ఏదో బంగారం దాసేచ్చడం, అట్లా స్టోరీస్ మనం చూసాం. బట్ ఇప్పుడు ఏంటి, మన ఇద్దరి జీవితంతో వీ హ్యావ్ అప్గ్రేడెడ్ అవర్ లైఫ్ స్టైల్, వీఆర్ ట్రావెలింగ్, మన పిల్లలకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. దానిలో కూడా ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. డివోర్సెస్కి వీటికి నా దృష్టిలో పర్సనల్గా నేను చెప్తున్నా, ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ ద రీజన్. నువ్వెక్కువ నేను ఎక్కువ అన్న గొడవలన్నీ ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నారు. మన ఫ్రెండ్స్ ఎక్కువైపోయి 10 మందికి తెలుస్తున్నాయి, కానీ అప్పట్లోనూ అది ఉండేది, ఇప్పట్లోనూ అది ఉంది. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. కాకపోతే పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి, నెంబర్ 1. రెండోది, ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను అనే కాన్సెప్ట్లో ఎవరు లేరు. మై లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్ అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. నా జీవితం కూడా ఉంది, నాకు ఒకటి ఉంది, నేను బతకాలి, మై లైఫ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, మై చిల్డ్రన్స్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న స్టబన్ బిహేవియరు, విచ్ ఇస్ సమ్ వే వెరీ గుడ్ బిహేవియర్. సమ్టైమ్స్ ఇట్స్ అ వెరీ
వెరీ బ్యాడ్ వే టు డీల్ ఏ మ్యారేజ్, కానీ దానివల్లే ఎక్కువ డివోర్సెస్ అవ్వటం. రైట్. ఇక్కడ నేను ఒక వర్డ్ తీసుకొచ్చాను నవీన గారు, డామినేషన్, విమెన్ డామినేషన్ అనేది ఇదివరకు రోజుల్లో కూడా ఉండేదా? ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నా? మీ మమ్మీ డాడీ ఫైట్ చేసుకోవడం నువ్వు ఎప్పుడు చూసావు కదా, ఎలా చేసుకునేవారు, మనకు తెలవకుండా చేసుకునేవారు. ఇప్పుడు మన పిల్లల ముందు కొట్టుకుంటున్నాం మనం, అంతే తేడా. సో ఉమెన్ డామినేషన్ ఇస్ దేర్ దెన్ అండ్ నవ్ ఆల్సో. కాకపోతే we became very strong now, especially the women these days became very strong. ఇదివరకు ఏంటంటే సాక్రిఫైస్ చేసేసేవారు, పిల్లలు ఉన్నారు, డైవర్స్ అయితే రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, లెట్ మీ డీల్ ఇట్, నా జీవితం ఇలా అయిపోయింది అనుకునే కాంప్రమైజ్ ఉండేది. ఇప్పుడు యూ ఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్. ఐ కెన్ లీవ్ మై లైఫ్ బికాజ్ ఇక్కడ నీకు ఒక ఇండిపెండెన్స్, నీకు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నా హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని ఒక ఆలోచన నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, బికాజ్ నువ్వు కూడా 10 మందిలోకి వెళ్ళి పనిచేయటం వల్ల. సో ఆ ఒక్క చేంజ్, మేజర్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ నాన్ సెన్స్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. అది దానివల్ల ఈ ఇష్యూస్. రైట్.